సలహా లేకుండా ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది ఒక సైకిల్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అలాంటి ఎగ్జాంపులే ఈరోజు ఓపీలో ఒకటి జరిగిందనమాట. ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. తనకు ఆల్రెడీ 3 సార్లు సిజేరియన్ డెలివరీస్ అయినాయి. తను ట్యూబెక్టమీ చేయించుకోలేదు అండ్ పీరియడ్ మిస్ అయింది అని చెప్పి పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకున్నారు. అప్పటికీ పీరియడ్ రాకపోతే అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని సొంతగా ఇంట్లోనే అబార్షన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు. ఆ అబార్షన్ పూర్తిగా అయిందా అంటే అది ఇన్కంప్లీట్గా అయిపోయి సగం ప్రొడక్ట్స్ గర్భసంచిలోనే మిగిలిపోయి సగం అబార్షన్ అయింది అండ్ యాంటీబయాటిక్స్ కవరేజ్ ఏమీ తీసుకోలేదు. తను చేసిన మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకటి 3 ప్రీవియస్ సెక్షన్స్ 3 టైమ్స్ సిజేరియన్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ట్యూబెక్టమీ చేయించుకోవాలి అండ్ ఆ 4th సిజేరియన్ చాలా రిస్క్తో కూడుకున్న పని కూడా ఉంటుంది అండ్ ట్యూబెక్టమీ చేయించుకోలేదు అండ్ పీరియడ్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోకుండా పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకున్నారు. అదొకటి. అండ్ దాని తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఓన్గా అబార్షన్ ట్యాబ్లెట్స్ ఇంట్లోనే వేసుకున్నారు. 3 సర్జరీస్ మీద అబార్షన్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం చాలా రిస్కీ అండ్ దానికి యాంటీబయాటిక్ కవరేజ్ కూడా ఏమీ లేదు. అండ్ ఈ ప్రొడక్ట్స్ సగం సగం మిగిలిపోయినప్పుడు మళ్ళీ అప్పుడు ఇన్ఫెక్షన్ సెప్సిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసి ఇంట్లో ఓన్గా ట్రీట్మెంట్ తీసుకోకండి. ఖచ్చితంగా మీ డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఏ ట్రీట్మెంట్ అయినా వాడండి. ఓకేనా? థ్యాంక్ యూ.